ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పొగాకు, మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేసిన వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావు. పలు ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలు చోరీ, కేతవరంలో ఇంటి దొంగతనం చేసిన దొంగలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. వివరాలు వెల్లడించిన ఏఎస్పీ సుస్మిత రామనాథన్. తొలిసారి భీమవరంలో ఎయిర్ హాట్ బెలూన్ రైడ్ విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ నాగరాణి. అస్వస్థతకు గురైన జంగారెడ్డిగూడెం రామకృష్ణకు ఆర్థిక సహాయం అందజేసిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ నెల 18, 19వ తేదీలలో ప్రకృతి వ్యవసాయోత్పత్తులపై ఏలూరులో నిర్వహించే 2 రోజుల మేళా విజయవంతం చేయాలంటున్న వ్యవసాయ ఏడీఏ బుచ్చిబాబు. ఆపదలో ఉన్నవారికి మేమున్నామంటూ ఆపన్న హస్తం అందిస్తూ ముందుకు సాగుతున్న జంగారెడ్డిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు మరువలేనివని బ్రాహ్మణ సంఘం సభ్యులు, మానవతా నూతన సభ్యులు చిలుకూరి సాయిబాబా తెలియజేశారు. జంగారెడ్డిగూడెంలో నూతనంగా నిర్మాణం జరుగుతున్న వెంకయ్యస్వామి సేవా కేంద్రం సమీపంలో నివాసం ఉంటున్న జాల కృష్ణకు 7,000 రూపాయలను విరాళంగా అందజేశారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున 5,000 రూపాయలు, ఆ సంస్థ అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ 1,000 రూపాయలు, ఎల్ఐసి కృష్ణమూర్తి 1,000 రూపాయలను అందించినట్లు మానవతా కన్వీనర్ త్రిపుర రమేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల చైర్మన్ ఆకుల ధర్మరాజు, కార్యవర్గ సభ్యులు తన్నీరు రామకృష్ణ, అయ్యన్న, చిలుకూరి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. లేవలేని స్థితిలో ఉండి తీవ్ర అనారోగ్యానికి గురైన జాలకృష్ణ గురించి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ దృష్టికి తీసుకురావడంతో ఆర్థికంగా తనకు సహకరించినట్లు తెలియజేశారు. జాలకృష్ణ అనారోగ్యంగా ఉండటం వల్ల నా దృష్టికి వచ్చిన ఈ సందర్భంలో అతనికి మన మానవతా తరఫున సాయం చేస్తాకే ఇక్కడికి వచ్చినటువంటి మానవతా సభ్యులకి అందరికి ముఖ్యంగా మానవత అన్నది మనసుకి నచ్చినటువంటి పని చేస్తే అదే మానవత. ఎదరోడు కష్టాల్లో ఉంటే మనం పాలు పంచుకుని అయ్యో ఇతను కష్టాల్లో ఉన్నాడు అని చేసాయమో నోటు చేస్తే అతని మనసు శాంతిని చెంది అతను కూడా మానవాళ్ళలో కలిసిపోతాడు. నేను నిస్సందేహంగా చెప్పగలను. ఈ మానవతా సంస్థ అనేది మనం ఇంటికాడ చిన్న సెట్టు వేస్తాం. సెట్టు ఎత్తే గృహిణి కానీ గృహస్థులు కానీ అక్కడ ఆ గృహానికి సంబంధించిన వారు ఎవరైనా సరే కానీ నీళ్లు కానీ ఎరువు కానీ వేస్తే శాఖోపశాఖలుగా అలాగే పెరిగి ఫలాలు ఇస్తాదో. ఈ జంగారెడ్డిగూడాన్ని మాస్టారు మానవతాని సంస్థను పెట్టి శాఖోపశాఖలుగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో 1,00,000 సభ్యత్వం గల స్వచ్ఛంద సంస్థ మానవత విరాజిల్లుతుంది. ఇక్కడ పుట్టినటువంటి జంగారెడ్డిగూడెంలో పుట్టినటువంటి సంస్థ ఇంత ఒట్టిడింత అయినట్టు దాడిత పీడిత వర్గాలకి సాయం చేస్తాకే ముందుకు ఉంటుందని మేము ఈ సందర్భంగా ఒక్కానిస్తున్నాం. ఈరోజు చాలా సుదినం. మరి మానవతా విలువలతో కూడిన సంస్థ, ఎంతో మంది మనుషులు దైవం మానుష రూపేనా అని అన్నారు. దేవుడు మనుషుల రూపంలో ఎదుటివారికి సాయం చేయడానికి ఆయన ప్రతినిధులుగా మనల్ని నియమించారని చెప్పి ఒక నానుడు ఉంది. మానవ సేవే మాధవ సేవ. అంటే దేవుడికి సేవ చేస్తే ఎంత సంతృప్తి చెందుతాడో అదే మాదిరిగా కష్టంలో ఉన్న మన వాళ్ళకి చేయూతనిస్తూ ఆర్థిక సహాయం గాని, మాట సహాయం గాని, చేత సహాయం గాని చేయడం వల్ల దేవుడు ఎంతో సంతృప్తి చెందుతాడని పురాణాలు, ఇతిహాసాలు, స్మృతుల్లో కూడా చెప్పబడుతుంది. అదే మాదిరిగా ఈ మానవతా సంస్థని స్థాపించి ఎంతమందికో ఆసరాగా ఉంటున్న గురుతుల్యులు మాకు రామచంద్రారెడ్డి గారికి మొట్టమొదటిగా నమస్సులు తెలియజేసుకుంటూ, ప్రస్తుత అధ్యక్షులైన మన అల్లూరి రామకృష్ణ గారు వారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ పరంపరలో రెడ్డి గారు నిర్వహించిన దిశానిర్దేశం చేసిన ఆ సంస్థలో ఉంటూ అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఆ వరవడిలో మరి ముందుకు సాగుతున్నారు మన అల్లూరి రామకృష్ణ గారు. వారికి ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు బుట్టాయిడూన్ రోడ్లో
బైపాస్ రోడ్ దగ్గర జలాకృష్ణ అనేవారు అస్వస్థతకు గురయ్యి చేతులు సహకరించలేని పరిస్థితిలో ఎంతో దయనీయ పరిస్థితిలో ఉన్నారు. మరి మానవత వారిని గుర్తించి వారికి మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఒక 5,000 రూపాయలు అందజేయడమే కాకుండా అధ్యక్షులైన మన రామకృష్ణ గారు కూడా ఒక 1,000 రూపాయలు వృతాభక్తిగా వారు సాయం చేశారు. అదే మాదిరిగా LIC కృష్ణమూర్తి గారు కూడా 1,000 రూపాయలు వెరసి 7,000 రూపాయలు జలాకృష్ణ గారికి ఈ రోజున ఆర్థిక సహాయ నిమిత్తం అంటే వైద్య నిమిత్తం ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. అంటే పూర్వం నుంచి పెద్దలు చెప్తూ ఉంటారు, తోటి మనిషికి అంటే మానవుడి సంఘజీవి తోటి మనిషికి సహాయం చేస్తూ ముందుకు సాగాలన్న వరవడిలో ఆ సంస్థను స్థాపించడం, అదే మాదిరిగా ఆ సంస్థల కార్యక్రమాలు కొనసాగించడం అనేది ఈ మెట్ట ప్రాంతంలో మనం చేసుకున్న అదృష్టంగా భావించాలి. రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ కార్మికులకు వెన్నుపోటు పొడుస్తుందని ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవి రమణ విమర్శించారు. భవన నిర్మాణ కార్మికుల కూతురు వివాహ ఖర్చులు అసెంబ్లీ సాక్షిగా 40,000 రూపాయలు ఇస్తామని, ఇప్పుడు 20,000 రూపాయలు ఇస్తామని జీవో విడుదల చేయడాన్ని ఖండిస్తూ శుక్రవారం బోసుబొమ్మ సెంటర్లో నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం IFTU అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవి రమణ మాట్లాడుతూ 2019లో నిలిపివేసిన భవన నిర్మాణ సంక్షేమ పథకాలను 2024 ఎన్నికల ముందు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు ఎన్నికలలో అధికారంలోకి వస్తే భవన నిర్మాణ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని నిర్మాణ కార్మికులకు హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తరువాత భవన నిర్మాణ కార్మిక సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తే తూతూ మంత్రంగా కొన్ని పథకాలను మాత్రమే ప్రవేశపెట్టారని అన్నారు. ఇప్పటికైనా గతంలో ఉన్న సంక్షేమ పథకాలు పెంచి అమలు చేస్తామని, ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి బన్నే వినోద్, IFTU నాయకులు గంపల శ్రీను, కత్తుల వెంకటేష్, తానిగడప వెంకటేష్, కొత్తూరు శ్రీను, కాకరపర్తి వెంకటేష్, కొత్తూరు శ్రీను, దాసు, నైనారపు కొండ, సూదిపాము జయరాజు, దోసూరి వీరయ్య, వసంతాటి సత్తయ్య పాల్గొన్నారు. 2019 నుంచి నిలిపేసిన తర్వాత మేము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని చెప్పి టీడీపీ, జనసేన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయినాయి. ఆ బోర్డు తెరుస్తున్నామని చెప్పి సంవత్సరం క్రితం ప్రకటించి ఈ రోజు మళ్ళీ అసెంబ్లీలో ఏదైతే వాగ్దానం చేశారో దాన్ని ఉల్లంఘించారో. ప్రమాద మరణానికి ఎటువంటి పరిహారం ప్రకటించలేదు, అంగవైకల్యానికి ఎటువంటి పరిహారం ప్రకటించలేదు. అంటే సహజ మరణానికి కొద్దిగా మట్టి ఖర్చుల కింద 80,000 రూపాయలు ప్రకటించారు. అదేవిధంగా అసెంబ్లీలో నిండి సభలో కార్మిక మంత్రి కూతురు వివాహం అయితే 40,000 ఇస్తామని చెప్పి ప్రకటించి ఈ రోజు 20,000 అని చెప్పి మళ్ళీ బొక్కాయిస్తున్నారు. ఇది దుర్మార్గమైన చర్య. పక్క రాష్ట్రాల్లో ఎలాగ అమలవుతున్నాయో సహజ మరణం చెందితే 40,000, సహజ మరణం చెందితే 4 లక్షలు, ప్రమాద మరణం చెందితే 10 లక్షలు, కూతురి వివాహం జరిగితే 80,000, ప్రసూతి ఖర్చులు 30,000, 40,000 చొప్పున ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్నాయి. ఆ విధంగా అమలు చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. పోలీస్ సిబ్బంది తమ విధి నిర్వహణలో నిరంతరం అప్రమత్తంగా ఉండటంతో పాటు శారీరక, మానసిక దృఢత్వాన్ని కలిగి ఉండాలని ARDSP చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. జిల్లా SP కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం ASP సుస్మిత పర్యవేక్షణలో శుక్రవారం జంగారెడ్డిగూడెం హైస్కూల్ గ్రౌండ్ నందు సబ్ డివిజన్ పరిధిలోని సిబ్బందికి ప్రత్యేక డ్రిల్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శిక్షణతో పాటు క్రమశిక్షణ, సిబ్బందికి వృత్తిపరమైన మెలకువలు, డ్రిల్ పరేడ్ చేశారు. యూనిఫామ్ డ్రెస్ కోడ్ నుండి విధి నిర్వహణలో పాటించవలసిన క్రమశిక్షణ వరకు పలు సూచనలు చేశారు. ఆరోగ్యం, శారీరక దృఢత్వం, నిరంతర ఒత్తిడితో కూడిన విధుల్లో ఉండే పోలీసులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవాలని ASP సుస్మిత రామ్నాథన్ సూచించారు. సిబ్బంది సంక్షేమం, సిబ్బంది యొక్క వ్యక్తిగత, కుటుంబ ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలీసుల సంక్షేమానికి జిల్లా SP కె ప్రతాప్ శివకిషోర్ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తున్నారని భరోసా ఇచ్చారు. సిబ్బంది మానసిక ప్రశాంతత కలిగి ఉండి విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను తట్టుకోవడానికి మానసిక స్థితి బలంగా ఉండాలని, యోగా, ఇతర మార్గాల ద్వారా ఒత్తిడిని అధిగమించాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. సిబ్బందికి వృత్తిపరమైన జాగ్రత్తలు, క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించేటప్పుడు తీసుకోవాల్సిన భద్రతా జాగ్రత్తలు, ప్రజలతో వ్యవహరించాల్సిన తీరుపై అధికారులకు, సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పరిధిలోని ఇన్స్పెక్టర్లు MV సుభాష్, చింతలపూడి ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్, SIలు, పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామిని జిల్లా జడ్జ్ ఎస్ శ్రీదేవి దర్శించుకుని పూజలు చేశారు. అర్చన అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఆలయ అర్చక బృందం ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఆమెతో పాటు ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ కిషోర్ కుమార్, జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కేఎస్ఆర్ తేజస్వి పాల్గొన్నారు. వేద ఆశీర్వచనం అందజేశారు. స్వామివారి ప్రసాదాన్ని వితరణ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి సబ్ కోర్టు రావడంతో కోర్టు ప్రాంగణాన్ని పరిశీలించారు. वृषभगोत्रोद्भवस्य गुरुदेव नामधेयस्य सह कुटुम्बं జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం అయ్యప్ప స్వామి ఆలయంలో వెంచేసి ఉన్న జ్ఞాన సరస్వతి దేవి విశేష పూజలు చేశారు. అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. పర్వతిథులలో అమ్మవారికి విశేష పూజాది కైంకర్యాలు నిర్వహించనున్నట్లు పూజల్లో పాల్గొనే భక్తులు ఆలయంలో సంప్రదించాలని కోరారు. జంగారెడ్డిగూడెం రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యాలయం నందు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రాజమండ్రికి చెందిన అఖీరా కంటి వైద్య బృందం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. పలువురికి సూచనలు చేశారు. అసోసియేషన్ కార్యదర్శి కె నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 10 మందికి కళ్లజోళ్లు వినియోగించాలని సూచించారు. 15 మందికి శస్త్రచికిత్స అవసరమని తెలియజేసినట్లు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో 55 మంది పరీక్షలు చేయించుకున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, ఈసీ సభ్యులతో పాటు కూచి త్రినాథరావు, ఎల్ రఘురాం, ఎం అయ్యన్న, కె వీరాస్వామి, ఎస్కే దాదాసాహెబ్, ఆర్ సత్యనారాయణ, జె సత్యనారాయణ, బి లక్ష్మణ స్వామి, ఎంవి రామరాజు, బి బాలయోగి, సాంబశివరావు శాస్త్రి, విశ్వనాథరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు సిటీ న్యూస్ తో మాట్లాడారు. తరపున సెక్రటరీని మాట్లాడుతున్నానండి. మరి ఈరోజు మేము అనగా 17/4/2026 తేదీ ఉదయం 9 గంటల నుండి మేము మా ఆఫీసులో చింతల బజార్లో ఉన్నటువంటి మా ఆఫీసులో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించామండి. దీనిలో మరి రాజమండ్రి అఖీరా కంటి ఆసుపత్రి వారు డాక్టర్లు వచ్చి ఇక్కడ పరీక్షలు చేయిస్తూ ఉన్నారు. మరి ఇప్పటికే చాలా మంది వచ్చి కంటి పరీక్షలు చేయించుకొని వెళుతున్నారు. మరి సాయంత్రం 1 గంట వరకు కూడా ఈ పరీక్షలు నిర్వహిస్తారండి ఇక్కడ. మరి ఈ వచ్చి అందరూ కూడా వినియోగించుకోవాలని మేము అందరం కోరి ఉన్నాం. ఇప్పటికే నిన్న కూడా అందరికీ తెలియజేసాం. ఈ రోజు కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఎక్కువ మంది వచ్చి వినియోగించుకుంటున్నారు. మరి అదేవిధంగా మరి మాకు ఇక్కడికి వచ్చి ఎక్కువ సార్లు మాకు ఐ క్యాంపులు నిర్వహిస్తున్నటువంటి రాజమండ్రి కంటి అఖీరా హాస్పిటల్ వారికి, అలాగే సిటీ కేబుల్ వారికి మరి మా అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మరి ఇంకా ముందు ఇలాంటి ఎన్నో క్యాంపులు మేము నిర్వహించడానికి ముందుకు వస్తున్నాం, ఉత్సాహంగా ఉన్నాం. మరి ఇంకా తర్వాత డెంట్లు, అలాగే వీటికి సంబంధించినటువంటి క్యాంపులు కూడా నిర్వహించాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు కానీ, అలాగే జంగారెడ్డిగూడెం ప్రజలు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఈ పరీక్షల్లో ఈహెచ్ఎస్ కార్డులు ఉన్నవారు, అలాగే ఇతర బీమా కార్డులు ఉన్నవారు, ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నవారు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఉచితంగా పరీక్ష చేయించుకోవచ్చండి. అదేవిధంగా మరి ఒక విశ్రాంతి ఉద్యోగులే కాకుండా బయట ఎవరైనా సరే ప్రజలు, ఉద్యోగస్తులు, రిటైర్ ఎంప్లాయీస్, బంధువులు కానీ, అదేవిధంగా రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా ఇక్కడికి వచ్చి పరీక్షలు చేయించుకోవచ్చండి. చాలామంది కూడా చేయించుకున్నారు. అదేవిధంగా మరి ఇక్కడ ఈ కంటికి సంబంధించినటువంటి వ్యాధులకి ఏమైనా డ్రాప్స్ కానీ మందులు కానీ అవసరమైతే రాసి ఇక్కడ ఇస్తున్నారు. అదే ఆపరేషన్లు కానీ, అంటే శుక్లాలకు సంబంధించి కానీ, రెటీనాకు సంబంధించిన కానీ ఆపరేషన్లు ఉన్నట్టయితే రాజమండ్రి అఖీరా హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ఉచితంగా ప్రభుత్వం ఏదైతే ఆపరేషన్లు నిర్ణయించిందో ఆ ఆపరేషన్లు వాళ్ళు ఉచితంగా చేయడానికి సిద్ధంగా ఉన్నారండి. అలాగే చేస్తున్నారు. మరి గతంలో కూడా మేము ఎన్నో ఆపరేషన్లు అలా కొన్ని చేయించాం. మరి మీరందరూ కూడా దీన్ని వినియోగించుకుంటారని కోరుకుంటూ మీ అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
పలు చోట్ల దొంగతనానికి పాల్పడిన ద్విచక్ర వాహన దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జంగారెడ్డిగూడెం సర్కిల్ కార్యాలయం నందు ఏఎస్పీ సుస్మిత రామనాథన్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. సత్తుపల్లి గాంధీనగర్ ప్రాంతానికి చెందిన షేక్ రహీం ను దొంగగా గుర్తించినట్టు తెలిపారు. లక్కవరం జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో 2 వెహికల్స్, అశ్వరావుపేట పరిధిలో 1, భద్రాచలంలో ఆటో, ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ పరిధిలో 1, తడికలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో స్కూటీని దొంగలించినట్లు తెలియజేశారు. అదేవిధంగా కేతవరంలో జరిగిన దొంగతనం కేసును కూడా రికవరీ చేసినట్లు ఆమె తెలిపారు. ఇంటి నుంచి వేరే ప్రాంతానికి వెళ్లేటప్పుడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆమె కోరారు. అంతేకాకుండా ఇంట్లో ఉన్న నగదు సైతం లాకర్లో పెట్టుకోవాలని, రక్షణగా ఉండే విధంగా లాకర్ తాళాలను జాగ్రత్త చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల నిఘాలో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐ వెంకట సుభాష్, జంగారెడ్డిగూడెం ఎస్ఐ వీరప్రసాద్, లక్కవరం ఎస్ఐ జబీర్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనకి రీసెంట్గా జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్లో ఈ కేటవరం విలేజ్లో ఒక హౌస్ బ్రేకింగ్ ఆఫెన్స్ అనేది జరిగింది. 2 grams గోల్డ్ అండ్ సమ్ అరౌండ్ 12,000 రూపీస్ క్యాష్ ఒక అఫెండర్ పట్టుకున్న దొంగతనం చేశాడు. ఈ అఫెండర్ని మనం ఈరోజు అరెస్ట్ చేసుకున్నాము. మన జంగారెడ్డిగూడెం సిఐ, జంగారెడ్డిగూడెం ఎస్ఐ, లక్కవరం ఎస్ఐ, క్రైమ్ ఏఎస్ఐ సంపత్ కుమార్, పీసీ రమేష్, పీసీ మహేష్, పీసీ మంగారావు అండ్ పీసీ షాన్ బాబు అందరూ ఉన్న ఒక టీం కాన్స్టిట్యూట్ చేసి ఈ అఫెన్స్ ఎలా జరిగింది, ఎవరు చేశారు, సస్పెక్ట్స్ ఐడెంటిఫై చేసి ఇంట్రాగేషన్ చేయమని ఈ టీం కాన్స్టిట్యూట్ చేశాము. సర్ ద లీడ్ ఆఫ్ సిఐ రెడ్డిగూడెం, ఎస్ఐ జంగారెడ్డి, దిస్ కేస్ డిటెక్షన్స్ హ్యాపెండ్. డిటెక్షన్ 100% ఇంటాక్ట్ రికవరీ. ఒక 6 bikes వీ హ్యావ్ కవర్డ్ దిస్ అబ్జర్వ్. 2 మీద ప్రొసీడింగ్స్ అండ్ రిమాండ్ ప్రొసీడింగ్స్ విల్ బి ఇనిషియేటెడ్. ఇప్పుడు ఈ టైం కాబట్టి హౌస్ బ్రేకింగ్ ఆఫెన్సెస్ అన్నీ జరగడానికి కొంచెం ఎక్కువ పాసిబిలిటీస్ ఉంది. ఏంటంటే ఈ పీపుల్ అందరూ విండోస్, డోర్స్ అన్నీ ఓపెన్లో పెడతారు, బయట స్లీప్ చేస్తారు. ఇలాంటి ప్రాక్టీసెస్ ఉంది కాబట్టి ఇట్ బికమ్స్ మంచి ఆపర్చునిటీ అవుతుంది. అందరూ హౌస్ బ్రేకింగ్, ఈ థెఫ్ట్ చేయడానికి ఒక ఆపర్చునిటీ పడుతుంది. సో మన పోలీస్ సైడ్ నుంచి నైట్ పని అనేది విజిబుల్గా చేయాల్సినదికి యాక్షన్స్ హ్యాస్ బీన్ గివెన్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ ఎస్పీ. సో అది ప్రకారం జంగారెడ్డిగూడెంలో కూడా బీట్ పెట్రోలింగ్ నైట్ టైం అనేది ఎక్కువ వీఆర్ ఇంప్లిమెంటింగ్. పీపుల్కి కూడా పోలీస్ సైడ్ నుంచి అడ్వైజరీ ఏంటి ఆర్ టేబుల్ మీద పెట్టడం, అలా కాకుండా లాకర్ కీస్ అనేది కొంచెం కేర్ఫుల్గా స్టోర్ చేసుకోండి. అన్ని ప్రాపర్టీ లాకర్లో పెట్టండి. మీరు బయట ఎక్కడైనా అవుట్ ఆఫ్ స్టేషన్ ఎక్కడైనా వెళ్తున్నారు అంటే మీ ప్రాపర్టీ అన్నీ మీ రిలేటివ్స్ ఇంట్లోనో ఎక్కడైనా సేఫ్గా పెట్టుకోండి. పోలీసుకి ఇన్ఫామ్ చేయండి. రిలేటివ్స్కి మీరు లేదు అని ఇన్ఫామ్ చేయండి. ఏదైనా సస్పీషియస్ మూమెంట్ కనపడుతుంది అంటే వెంటనే కాల్ చేసి ఇన్ఫామ్ చేయడానికి చెప్పండి. లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎవరైనా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నారు, ఒక పని కోసం 2 days 3 days బయట వెళ్తున్నారు అంటే ఈ LHMS సర్వీస్ అనేది కొంచెం ప్రిఫర్ చేయండి. ఇదిలో చాలా ఈజీ అప్లికేషన్. ఇది మీరు రిక్వెస్ట్ పెట్టారు అంటే మనము మీ ఇల్లు సర్వేలెన్స్ అనేది చాలా బాగా చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ AI ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు MBBS MD జనరల్ మెడిసిన్, DRNB కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 hours అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అశ్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ టాప్ మార్కులతో విద్యా వికాస్ విజయబేరి.
జూనియర్ ఇంటర్లో సాయి లక్ష్మి 470కి 466, తౌషిక్ రవి 466, చర్ప తేజశ్రీ 466, బైపీసీలో మందపాటి కేతన్ శ్రీనాథ్ 455కి 450 మార్కులు, రిషిత 450, సీనియర్ ఇంటర్ ఎంపీసీలో మాలిని 1000కి 991, నాగవెంకట చరణ్ 990, శ్రావ్య సుష్మ 990 మార్కులతో విద్యా వికాస్ విజయకేతనం ఎగురవేసింది. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 98% పైగా ఉత్తీర్ణత, సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 97% పైగా ఉత్తీర్ణతతో రికార్డు నెలకొల్పింది విద్యా వికాస్ విద్యా సంస్థలు, జంగారెడ్డిగూడెం. జంగారెడ్డిగూడెం మండలం కేతవరం గ్రామంలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 2 సంవత్సరాల నుంచి ఎటువంటి దొంగతనాలకు పాల్పడకుండా ఉంటున్న పాత నేరస్తుడైన జంగారెడ్డిగూడెం పట్టణం వైఎస్ఆర్ నగర్ కు చెందిన మొగల శ్రీనివాసరావుగా గుర్తించినట్లు ఏఎస్పీ సుస్మిత రామనాథన్ తెలియజేశారు. 18 కేసులలో శ్రీనివాసరావు ఉన్నాడని సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసినట్లు తెలిపారు. అతని వద్ద నుంచి 102 గ్రాముల బంగారపు ఆభరణాలతో పాటు 12,820 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రాత్రి సమయాలలో మిద్దెపై నిద్రించేవారు, ఇళ్ల నుంచి బయటకు వెళ్లేవారు, ద్వారం పక్కనే ఉన్న కిటికీ తలుపులను కూడా లాక్లు వేసుకుని వెళ్లాలని కోరారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే చోరీ జరిగినప్పటికీ రికవరీ చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. జంగారెడ్డిగూడెం లిమిట్స్లో ఆన్ 15th, 16th ఆఫ్ ఏప్రిల్ ఈ ఇంటర్వీనింగ్ నైట్లో ఒక హౌస్ బ్రేకింగ్ ఒకటి జరిగింది అని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది ప్రకారం క్రైమ్ నెంబర్ 136/2026 వాజ్ రిజిస్టర్డ్ ఇన్ జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్. ఇప్పుడు ఇది మనం ఈ సస్పెక్ట్స్ అన్నీ రౌండప్ చేసి వెరిఫై చేస్తున్నప్పుడు ఈ అక్యూజ్డ్ పర్సన్ మనకి దొరికారు. ఈ ముగ్గల్లా శ్రీనివాసరావు అని ఒక పర్సన్, ఇతను హీ ఈజ్ రెసిడెంట్ ఆఫ్ జంగారెడ్డిగూడెం ఓన్లీ. ఈ పర్సన్ హీ హ్యాస్ కమిటెడ్ దిస్ హౌస్ బర్గ్లరీ ఇన్ కేటవరం విలేజ్. ఈ కేటవరం విలేజ్లో 15th, 16th ఇంటర్వీనింగ్ నైట్లో ఈ హౌస్ బ్రేకింగ్ అతనే కమిట్ చేశాడు అని మనకి అడ్మిషన్ అండ్ ప్రూఫ్ వచ్చింది. అతను దగ్గర నుంచి మనం ఈ హౌస్ బ్రేకింగ్లో సీజ్ చేసిన రికవరీ చేసిన ప్రాపర్టీ చూసారు అంటే ఒక గోల్డ్ మంగళసూత్ర, ఒక గోల్డ్ చైన్, ఇంకా ఒక గోల్డ్ చైన్, గోల్డ్ ఇయర్ స్టడ్స్, రింగ్ అండ్ క్యాష్. సో మొత్తం 102 గ్రామ్స్ గోల్డ్ అండ్ 12,820 rupees cash. Total property worth 2,30,820 rupees has been recovered from this person. ఈ పర్సన్ చూసుకున్నాము అంటే దిస్ ముగ్గల శ్రీనివాసరావు
అతని మీద ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీ ఉంది. ఆల్రెడీ ఒక 18 కేసెస్ అతని మీద రిజిస్టర్ అయి హ్యావ్ బీన్ రిజిస్టర్డ్ అరౌండ్ ద్వారకా తిరుమల పిఎస్ లిమిట్స్, తడికల్పూడి పిఎస్ లిమిట్స్, అలాంటి వేరియస్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇతని మీద ఆల్రెడీ 18 కేసెస్ ఉంది. కానీ ఇతను లాస్ట్ క్రిమినల్ ఆఫెన్స్ చూసుకున్నాము అంటే 2024లో జరిగింది. ఆల్మోస్ట్ 2 years ఇతను ఏమీ చెయ్యట్లేదు. బట్ ఇప్పుడు ఒక ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి బికాస్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ ఈ హౌస్ బ్రేకింగ్ హీ హ్యాస్ కమిటెడ్ ఇన్ కేటవరం విలేజ్ లిమిట్స్. సో ఇతను ఇప్పుడు మనం పట్టుకున్నాము, ఈరోజు అరెస్ట్ చేశాము. హీ విల్ బీ ప్రొడ్యూస్డ్ బిఫోర్ మెజిస్ట్రేట్ ఫర్ రిమాండ్. ఈ ఆపర్చునిటీలో ఏం చెప్తున్నాము అంటే ఫ్రమ్ పోలీస్ సైడ్ సమ్మర్ టైమ్ హ్యాస్ స్టార్టెడ్. అందరూ ఇంట్లో ఈ వితౌట్ లాకింగ్ డోర్స్, విండోస్ ఓపెన్ చేయడం, గేట్ ఓపెన్లో పెట్టడం, బయట స్లీప్ చేయడం, అలాంటి ప్రాక్టీసెస్ చాలా చేస్తున్నాము మనం. కానీ కొంచెం అలర్ట్గా ఉండాలి. ఒక మంచి ఆపర్చునిటీ వస్తుంది అంటే ఈ టైంలో ఆఫెన్సెస్, ఈ క్రైమ్ రేట్ అనేది కూడా పెరుగుతుంది. మన పోలీస్ సైడ్ నుంచి దిస్ నైట్ బీట్ పెట్రోలింగ్ ఎఫెక్టివ్గా జరగడానికి మనం ఇంప్రూవ్మెంట్స్ తీసుకున్నాము. సమ్మర్ టైంలో క్రైమ్ ఆఫెన్సెస్ ఎక్కువ జరగడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి. కానీ పబ్లిక్ సైడ్ నుంచి కూడా మనకి కొంచెం కోఆపరేషన్ కావాలి. అందరూ అలర్ట్గా ఉండమని చెప్తున్నాము. ఈ డోర్ దగ్గర ఉన్న ఆ విండోస్ డోంట్ ఓపెన్ ఇట్. విండోస్ ఓపెన్ చేస్తున్నప్పుడు అది పక్కనే మెయిన్ డోర్ ఉందా లేదా అని ఒకసారి చూసుకోండి. ఈ అఫెన్స్ కూడా చూసుకున్నాము అంటే డోర్ దగ్గర ఉన్న విండోస్ ఓపెన్లో ఉంది, అది మూల్యం హీ హ్యాస్ పుట్ హిస్ హ్యాండ్ అండ్ ఈ టవర్ బోల్ట్ లాక్ ఉంది, అది రిమూవ్ చేసి హీ హ్యాస్ వెంట్. ఇన్మేట్స్ ఉన్నప్పుడు దిస్ ఆఫెన్స్ హ్యాస్ హ్యాపెండ్. అలాంటి మనకి థ్రెడ్స్ ఉంది. ఇది అందరూ కొంచెం ఒక వార్నింగ్గా తీసుకొని అలర్ట్గా ఉండమని అడుగుతున్నాము. ఇంకా సీసీటీవీ ఇన్స్టాలేషన్ అండ్ మెయింటెనెన్స్ కొంచెం కేర్ఫుల్గా చూసుకోమని జంగారెడ్డిగూడెం పట్టణ ఎలవేల్పు దేవత పట్టణానికి ఉత్తరాన కొలువై ఉన్న శ్రీచక్ర సాహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకాలు, మూల విరాట్కు ఏకాదశ సాయం సంధ్య హారతి పూజలు భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా ఆలయ ప్రధాన అర్చకులు కాళ్లకూరి శంకర్ మహేష్ శర్మ బృందం చేశారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావుతో కూడిన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ మేనేజర్ చిటికిన రాంబాబు మాట్లాడుతూ ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద ప్రతి శుక్రవారం ఉదయం అమ్మవారి ఉత్సవమూర్తికి, ప్రతి సోమవారం ఉదయం శ్రీ నర్మదా అమృత బాణలింగేశ్వర స్వామి వారి పంచలోహ ఉత్సవలింగారికి పంచామృతాలు, వివిధ రకాల ఫలరసాలు, సుమంగళి ద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాలతో ఉచితంగా అభిషేకాలు చేస్తున్నట్లు తెలిపారు. మూల విరాట్కు ఏకాదశ సాయం సంధ్య హారతి పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తొలుత పేర్లు నమోదు చేసుకున్న భక్తులకు ఉచితంగా గోత్రనామాలతో అర్చన చేసుకోవాలని కోరారు. అమ్మవారి వెండి చీర తయారీకి చీపు శ్రీనివాసరావు, అన్నపూర్ణ దంపతులు 20 గ్రాముల వెండిని, కంచల నాగేశ్వరరావు, గీతాకుమారి దంపతులు 27 గ్రాముల పాత వెండి పట్టీలు సమర్పించారని అన్నారు. అమ్మవారి వెండి చీర తయారీ పూర్తికి భక్తులు, దాతలు వెండి రూపంలో గాని, ధన రూపంలో గాని, పాత వెండి వస్తువులు గాని సమర్పించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. దాతల కుటుంబ సభ్యులను అమ్మవారు ఎల్లవెల్లలా కాచి కాపాడాలని కోరారు. శ్రీ నూకాంబిక ప్రసాద వితరణ భక్త బృందం సభ్యులు చిట్లూరి సుబ్బారావు నేతృత్వంలో పులిహోర ప్రసాదం, మజ్జిగ వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గాలి నూకరాజు, చిట్లూరి సర్వేశ్వరరావు, రొంగల దేవి ప్రసాద్, పోలుపర్తి రాము, చింతక లచ్చిరాజు, గగ్గల హనుమంతరావు, పైలా చంటి, జీవీకేఎస్ రాజు, కొరుపూరి రాంబాబు పాల్గొన్నారు. త్రిశక్తి స్వరూపిణి శ్రీచక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ప్రతి కార్యక్రమాన్ని కూడా ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతి శుక్రవారం అమ్మవారికి పంచామృత అభిషేకాలు, ప్రతి సోమవారం మరి నర్మదా అమృత బాణలింగేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకాలు ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ప్రతి శుక్రవారం సాయం సంధ్య హారతి పూజలతో సహా భక్తుల సౌకర్యార్థం ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిన భక్తులు ఆలయ కార్యాలయం నందు మొదటగా పేర్లు నమోదు చేసుకొని ఈ ఉచితంగా పూజ చేసుకునే కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. మరి అమ్మవారికి వెండి చీర తయారు చేయించేటటువంటి బృహత్కరమైన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే భక్తులు, దాతలు ఇచ్చినటువంటి వెండితో సగభాగం వెండి చీర తయారు చేసి మరి ఉగాది ఉత్సవాల్లో అలంకారం కూడా చేయడం జరిగింది. మరి మిగతా వెండి చీర తయారీ పూర్తికి దాతలు వెండి రూపంలో కానీ, ధన రూపంలో కానీ, పాత వెండి వస్తువులు కానీ ఇచ్చి వెండి చీర తయారీ పూర్తికి సహకరించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. జై నూకాలమ్మ. శ్రీమాత్రే నమః. శ్రీ శ్రీ శ్రీచక్ర సహిత నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో
ఈరోజు చైత్ర అమావాస్య శుక్రవారం విశేషంగా చాలా విశేషమైనటువంటి రోజుగా అమ్మవారికి ప్రాతకాలం నందునే భక్తులందరి చేత చక్కగా విశేషంగా అమ్మవారు దర్శనం ఇవ్వడం జరిగింది. అలాగే అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా శ్రీ లోకాలమ్మ అమ్మవారి యొక్క ఉత్సవమూర్తికి ఉదయం పంచామృతాలతో ఏకవార రుద్రాభిషేకం చేయడం జరిగి ఉన్నది. అలాగే అమ్మవారికి ఈరోజు అమావాస్య శుక్రవారం విశేషంగా ఏకాదశి హారతులు ఇవ్వడం జరిగి ఉన్నది. అలాగే మన ఆలయంలో ప్రతి సోమవారం కూడా నర్మదా అమృతాభాండ లింగేశ్వర స్వామి వారికి ఈశ్వరాభిషేక కార్యక్రమం ప్రతి సోమవారం ఉదయం 8 గంటలకి చేయడం జరిగి ఉన్నది. కావున భక్తులు 50 మంది కూడా విశేషంగా జరిగేటువంటి అమ్మవారి యొక్క అభిషేకము, ఏకాదశి హారతులు, అలాగే స్వామివారికి జరిగేటువంటి అభిషేక కార్యక్రమాల్లో పాల్గొని భక్తులు 50 మంది కూడా స్వామివారి అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు పొందవలసిందిగా కోరుచున్నాం. శ్రీమాత్రే నమః. భీమవరంలో మొట్టమొదటిసారిగా ఎయిర్ హార్ట్ బెలూన్ రైడ్ జరిగింది. ఢిల్లీకి చెందిన అడ్వాంటిక్స్ సంస్థ ఆధ్వర్యంలో డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఈ రైడ్ ను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ నాగరాణి ఈ రైడ్ ను ప్రారంభించి మాట్లాడారు. సాధారణంగా అభివృద్ధి చెందిన దేశాలు, ప్రముఖ నగరాలలో మాత్రమే కనిపించే హాట్ ఎయిర్ బెలూన్ రైడ్స్ ఇప్పుడు భీమవరంలో అందుబాటులోకి రావడం ఆనందకరమని తెలిపారు. ప్రజలు, ముఖ్యంగా పిల్లలు, యువత, కుటుంబాలు ఈ రైడ్ ను సురక్షితంగా, ఆనందంగా ఆస్వాదించవచ్చని కలెక్టర్ నాగరాణి తెలిపారు. నమస్కారం అండి. ఫ్రెండ్స్ పరవరం తరఫున మేము ఒక 30 మంది ఆదివారం ఉదయం 5:30 గంటలకి ఈ రేటింగ్ ఇస్తున్నాము. మధ్యప్రదేశ్ లోని ఛతర్పూర్ లో విషాదం చోటు చేసుకుంది. రిసార్ట్ పైకప్పు పైకి వచ్చిన కోతిని తరిమేందుకు ప్రయత్నించిన ఉద్యోగి హైటెన్షన్ విద్యుత్ తీగకు ఇనుప రాడ్డు తగలడంతో షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డ్ అయి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటువంటి పనులు చేసేటప్పుడు పైన ఉన్న విద్యుత్ తీగలను గమనించుకోవాలని పలువురు కోరుతున్నారు. ఇనుప రాడ్లు వినియోగించే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లక్ష్మణేశ్వరంలో పోలీసులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాత్రి జాన్ బాబు నివాసంలో పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల సమయంలో 2,27,94,000 రూపాయల నగదు లభ్యమైంది. నరసాపురానికి భారీ మొత్తంలో నగదు తరలిస్తున్నారు అనే ముందస్తు సమాచారం మేరకు పోలీసులు ఈ దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సోదాల సందర్భంగా ఏకంగా 2,27,94,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ సిఐ దుర్గాప్రసాద్ తెలిపారు. ఆయన మీడియాకు వివరాలు వివరించారు. మొదట్లో కేవలం తక్కువ మొత్తంలో మాత్రమే వస్తాయని భావించినప్పటికీ భారీ మొత్తంలో నగదు లభ్యమైనట్లు తెలిపారు. దీని గురించి ప్రశ్నించగా జాన్ బాబు సరైన సమాధానం ఇవ్వలేదని, ఆ నగదును ఐటీ విభాగానికి అప్పగిస్తున్నామని సిఐ వెల్లడించారు. పీచ్పాలలో ఎన్జీసీ ఓల్డ్ సైట్ దగ్గర ఒక హౌస్ అన్నారండి, 3 స్టోరీ బిల్డింగ్. ఆ బిల్డింగ్కి వెళ్ళి వాళ్ళతో అడిగి ఇంట్లో అదే వాళ్ళు హౌస్ సర్చ్ చేసాము. హౌస్ సర్చ్ చేస్తే మాకు 2,27,94,000 క్యాష్ దొరికింది. ఆ క్యాష్ ఎలా వచ్చింది మీకు అంటే, ఇంట్లో వాళ్ళు ఒకరు కూడా ఏ రకమైన సమాధానం వెళ్ళబోతున్నారు, అసలు ఇంత అమౌంట్ ఉంది మా ఇంట్లో కూడా అని చెప్పలేకపోతున్నారు. క్యాష్ యూజ్ చేసాడు. దాని మీద ఒక 102 సిఆర్పిసి కింద ఎఫ్ఐఆర్ తీసుకున్నాం. గంటా జాన్ బాబు అండి, పాస్టర్ ఆయన, పాస్టర్ గా చేస్తారంట. వాళ్ళ మిస్సెస్ ఏమో గంటా ఝాన్సీ రాణి. వాళ్ళు చెప్పడం ఏంటంటే, వాళ్ళు పూర్తిగా చెప్పట్లేదు కానీ అమౌంట్ ఇస్ బీయింగ్ సెంట్ బై డాటర్ బై గంటా జ్యోత్స్న అన్న అమ్మాయి, వాళ్ళ డాటర్ హైదరాబాద్ లో ఉంటుంది. అనేది బిజినెస్ చేస్తానంటారు. వాళ్ళ అల్లుడు పొద్దున్న 50 lakhs క్యాష్ తీసుకొచ్చారు. మాకు అది మెసేజ్ వచ్చింది, ఆ మెసేజ్ వచ్చింది, ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని నిమిత్తం 50 lakhs క్యాష్ తెచ్చాడు. అట్ ద సేమ్ ఇంట్లో కూడా ఇంకా అమౌంట్ ఉండొచ్చు అని ఒక ఇన్ఫర్మేషన్ వస్తే దాని మీద మేము వెళ్ళాం. ఇంట్లో కూడా ఫర్దర్ క్యాష్ దొరికిందండి. 2,27,94,000. మేము దీన్ని 102 సిఆర్పిసి కింద ఎఫ్ఐఆర్ వేసుకుని ఐటీ డిపార్ట్మెంట్ కి చెప్తా ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. వాళ్ళ మీద యాక్షన్ ఇంకా వాళ్ళు తీసుకుంటారు. మనీకి అకౌంటబిలిటీ చెప్తే ఓకే, అదర్వైజ్ వాళ్ళు లీగల్ గా చేస్తారు. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట నందు వ్యవసాయ శాఖ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్ రైతు సేవా కేంద్రం సిబ్బందికి ప్రకృతి వ్యవసాయంపై 2 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వేసవిలో PMDS కిట్స్ వల్ల ఉపయోగాలను రైతులకు తెలియజేయాలని వ్యవసాయ శాఖ ఏడీఏ పీజీ బుజ్జిబాబు తెలియజేశారు. ఈ నెల 18వ తేదీ నుంచి 19వ తేదీలలో ఏలూరు రైతు సంపద మెగా మేళను వ్యవసాయం అనుబంధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సంపూర్ణ ప్రకృతి సిద్ధమైన రసాయనాలు, పురుగు మందులు లేని స్వచ్ఛమైన ఆహారం, నమ్మకమైన నాణ్యతగా ఉండే సాగు పద్ధతులు, రైతులకు చేయూతనిచ్చే విధంగా వారితో భాగస్వామ్యం కావడం, ఆరోగ్యకరమైన సహజ సిద్ధమైన ఇంటి రుచుల వేదికగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు వ్యవసాయాధికారి పవన్ కుమార్ తెలిపారు. ఈ నెల 18, 19వ తేదీలలో ఏలూరు ఫైర్ స్టేషన్ పక్కనే ఉన్న DCMS గ్రాండ్ కన్వెన్షన్ హాల్ నందు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో APCNF డి కళ్యాణ్ సిబ్బంది పాల్గొన్నారు. రంగారెడ్డిగూడెం డివిజన్లో ఉన్నటువంటి రైతులందరూ అదేవిధంగా వినియోగదారులు ఈ స్టాల్స్ ని సందర్శించి వారికి కావాల్సిన సహజసిద్ధంగా పండించినటువంటి ప్రోడక్ట్స్ ని కొనుగోలు చేయాలనేసి విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. జిల్లా వ్యవసాయ శాఖ మరియు అనుబంధ శాఖలు హార్టికల్చర్ కానీ, ఎనిమల్ హస్బెండరీ, అదేవిధంగా సెరికల్చర్కి సంబంధించినటువంటి అధికారులకు, అదేవిధంగా వాళ్ళు ఈ ఉత్పత్తులు ఇవన్నీ కూడా ప్రదర్శనలో వాటిని ప్రదర్శించడం జరుగుతుంది. ప్రదర్శన కింద కాకుండా అమ్మకాలు కూడా జరుగుతాయి. అందువల్ల వినియోగదారులు, రైతులు కానీ, అదేవిధంగా ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా ఇవి సందర్శించి వాళ్ళు కొనుగోలు చేసి ఉన్నటువంటి రైతులకి మేలు చేకూర్చాలని విజ్ఞప్తి చేస్తారు. ప్రస్తుతం వ్యవసాయ సీజన్ లో మెట్ట ప్రాంతంలో ప్రాముఖ్యమైన పంట అయిన పొగాకు, మొక్కజొన్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టు గురునాథరావు డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లాలో చింతలపూడి, పోలవరం, గోపాలపురం నియోజకవర్గ ప్రాంతాలలో రైతులకు ప్రధానమైన ప్రాముఖ్యమైన పంట అయిన పొగాకును ఈ ప్రాంతంలో వాణిజ్య పంటగా భావిస్తూ రైతులు పోటీపడి పండిస్తారని, ఈ పంటల కొరకు సంవత్సరం కొరకు ఏ పంట పండించకుండా ఈ పంటనే పండించే క్రమంలో రైతులు సంవత్సరం మొత్తం పొలాన్ని ఖాళీగా ఉంచి సారవంతంగా తయారు చేస్తారని తెలిపారు. గతంలో మాదిరి నేడు పొగాకు పంటకు గిట్టుబాటు మద్దతు ధర లేకపోవడం బాధాకరమైన విషయమని చెబుతున్నారు. గతంలో పొగాకుకి మద్దతు ధర 295 రూపాయల నుండి 456 రూపాయల వరకు ఉండేదని, కానీ ప్రస్తుతం అదే పొగాకు ధర 265 రూపాయలు పలకటం రైతులను తీవ్ర నిరాశకు గురిచేసిందని అన్నారు. నేడు ఉన్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాకపోయినా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదని ఆయన వాపోయారు. వేలాది ఎకరాలలో సుమారు 31,000 హెక్టార్ల పొగాకును పండించి ఎండనక వాననక కష్టపడి రైతు పెట్టుబడి పూర్తిగా పెట్టి పూర్తి చేసిన పంటకు గిట్టుబాటు ధర రాకపోతే వారి యొక్క రెక్కల కష్టం వృధా అవుతుందని, మరీ ముఖ్యంగా రైతులు తీవ్రంగా నష్టపోతారని, అప్పులు చేసి బ్యాంకుల వద్ద లోన్ తీసుకుని ఈ ప్రాంతంలో వ్యవసాయం చేస్తారని, అవసరమైతే వారి కుటుంబాల్లో ఉన్న బంగారాన్ని సైతం బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టి ఆ వచ్చిన డబ్బుతో ఈ ప్రాంతంలో వ్యవసాయం చేస్తారని అన్నారు. ప్రస్తుతం పొగాకు వేలం కేంద్రాలలో పంటకు 265 రూపాయలు కేటాయించిన ధరలో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఈ ధర 265 రూపాయలు పొగాకు మద్దతు ధర, గిట్టుబాటు ధర గాని కాదని తెలిపారు. వెంటనే పొగాకు 400 రూపాయలు కనీస మద్దతు ధరగా వచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మార్క్ఫెడ్ ద్వారా పొగాకు రైతులు నష్టపోకుండా 200 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుండి కేటాయించి మార్క్ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేయించారని గుర్తు చేశారు. మొక్కజొన్న పంట మెట్ట ప్రాంతంలో అధిక దిగుబడి, అరకొర దిగుబడిగా అనగా సీడ్, కమర్షియల్ సీడ్ మొక్కజొన్న పంట పండిందని, పండించిన రైతులు గిట్టుబాటు ధరలపై ఆందోళన చెందుతున్నారని ఆయన తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో 1800 రూపాయలు పలుకుతుందని, అయితే గత సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 2300 మొక్కజొన్నకు గిట్టుబాటు ధర ఉండేదని, ఆయన పరిపాలనలో సుమారు 2700 రూపాయలు పలికిందని తెలిపారు. నేడు మొక్కజొన్నకు సరైన ధర లేకపోవడం బట్టి నేటికి పంట కళ్ళాల్లోనూ, ప్రధాన రోడ్లపైన, ఇళ్ల వద్ద, ఖాళీ స్థలాల వద్ద లాటు పెట్టి రైతులు ఉంచారని తెలిపారు. నేటికి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు లేకపోవడం బాధాకరమని, నేడు మొక్కజొన్న కొనటానికి ప్రభుత్వ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, దళారుల వద్ద రైతులు మోసపోకుండా చూడాలని ఆయన కోరారు. వెంటనే పొగాకు, మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని తెలిపారు. ప్రభుత్వం దీనిపై స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే రైతులను కూడగట్టి రైతుల పక్షాన గిట్టుబాటు ధర కల్పించడం కొరకు ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, దళారుల వద్ద రైతులు మోసపోకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మొన్న అకాల వర్షాలకు పంట నష్టం జరిగిన రైతులకు
నష్టపరిహారం వెంటనే చెల్లించాలని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పొగాకు మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేసిన వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావు. పలు ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలు చోరీ, కేతవరంలో ఇంటి దొంగతనం చేసిన దొంగలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. వివరాలు వెల్లడించిన ఏఎస్పీ సుస్మిత రామనాథన్. తొలిసారి భీమవరంలో ఎయిర్ హాట్ బెలూన్ రైడ్ విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ నాగరాణి. అస్వస్థతకు గురైన జంగారెడ్డిగూడెం రామకృష్ణకు ఆర్థిక సహాయం అందజేసిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ నెల 18, 19వ తేదీలలో ప్రకృతి వ్యవసాయోత్పత్తులపై ఏలూరులో నిర్వహించే 2 రోజుల మేళా విజయవంతం చేయాలంటున్న వ్యవసాయ ఏడీఏ బుచ్చిబాబు. వార్తలు సమాప్తం. నమస్కారం.